సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఒక్కడు రవి ప్రకాష్ అండ్ కేకే మరి వాళ్ళనైతే ఒప్పుకోవాలి. చాలా కరెక్ట్ ప్రిడిక్షన్ 150 దాటుతాయని చెప్పి వాళ్ళిద్దరూ చెప్పారు. మిగిలిన వాళ్ళందరూ కూడా పాపం దురదృష్టమో లేకపోతే వాళ్ళ అఫిలియేషన్లో వాట్ ఎవర్ బీ బి ద రీజన్ దారుణంగా దెబ్బతిన్నారు. అతి దారుణంగా దెబ్బతిన్న ఒక పనికి మాలిన దరిద్రుడు ఎవడన్నా ఉన్నాడంటే వేణు స్వామి గారు. వాడికి నా గెలుపుని కానుకేస్తాను పిచ్చిన వాడికి ఓడిపోతానని చెప్పాడు. అప్పుడే చెప్పా, అమ్మయ్య నువ్వు ఓడిపోతానని చెప్పావంటే నా గెలుపు ఖాయమైందిరా బాబు అని చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రతిపక్ష స్థానం కూడా లేదు. సో ఆయనకి ఏ హోదా లేదు, ఆయన అసెంబ్లీకి రాడు. ఇంట్లో కూర్చున్నప్పటికీ కూడా దరిద్రపు ఆలోచనలన్నీ మానేసుకుని రాజకీయాల నుంచి విరమించి పిల్లలకు పెళ్లి చేసి మనవలు మనవరాలతో శేష జీవితం గడుపుకుంటే బెటర్. ప్రజా జీవితంలోకి ఇంకెప్పుడు వచ్చే ప్రయత్నం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి. ఈ పార్టీ వరకు అయితే మేము క్రతువు కూడా అయిపోయింది. మళ్ళీ తిరిగి రాకుండా ఆత్మను కూడా పైకి పంపించేస్తున్నాం. దయచేసి రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చి ప్రజల మనసుల్ని మరింత గాయపరచొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక విన్నపం. ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి, రాజుగారు మిమ్మల్ని చెత్తపొడిచారు కదా, మరి ఏంటి పరిస్థితి అని. న్యాయపరంగా ఎవరైతే నన్ను దారుణంగా హింసించారో వారు తప్పక శిక్షింపబడుదురు అని ఈ సందర్భంగా నేను నా తరపున నన్ను కొట్టినప్పుడు, నేను చావులు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు నాకు ఎంతోమంది నాకు సంపూర్ణ మద్దతు, ముఖ్యంగా మహిళలు ఎంతో సంపూర్ణ మద్దతు నాకు తెలియజేశారు. ఆ మహిళామణులందరికీ కూడా వన్స్ అగైన్ వాళ్ళ కాళ్ళకి వాళ్ళ పాదాలకి నేను నమస్కరిస్తూ, ఎంతోమంది వారి తలనీలాలు కూడా అప్పుడు సమర్పించడం జరిగింది. వాళ్ళందరికీ, ముఖ్యంగా మహిళలందరికీ నా పాదాబంధనాలు. రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం సైనికుల్లాగా పనిచేసి అమరావతి పోలవరానికి కావలసిన నిధుల సాధనలో కానీ అన్ని విధాలుగా ఆయన వెంట సైనికుల్లాగా ఉండి రాష్ట్రాన్ని అతి త్వరలో సర్వతోముఖాభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తుందన్న పరిపూర్ణ విశ్వాసం ఉంది. ఖచ్చితంగా కేంద్రంలో కూడా మా నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద పాత్ర పోషించబోతున్నట్టుగా కూడా మనకి స్పష్టం అయిపోయిందా, డౌట్ ఉంది, అయిపోయింది కదా. సో అతిపెద్ద పాత్ర మా పార్టీ అధ్యక్షులు అక్కడ పోషించబోతున్నారు. మరొకసారి జై చంద్రబాబు నాయుడు గారు, జై పవన్ కళ్యాణ్.